రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం అక్కడ రాజకీయంగా ప్రసంగాలు అయితే చేస్తున్నారు. ఆ ప్రసంగాలు చేసే టైంలో భారత్కు సంబంధించిన 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఆక్రమించుకోబోతున్నాం, అవి మావే అని కూడా క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే రెచ్చగొట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నారా? భారత్ను ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు? ఇది ఎంతవరకు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం? బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాల వెనకాల ఒక పెద్ద కుట్ర ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. ఎందుకు ఈ కుట్ర, ఎవరున్నారు అంటే నా అభిప్రాయం నేను స్పష్టంగా చెప్తున్నా, అమెరికా ఉన్నది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే మన దేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉంది ఈ మధ్యకాలంలో అమెరికా. ఆ బ్లాక్మెయిల్ చేసేటువంటి దానిలో భాగంగానే బంగ్లాదేశ్ లో కూడా ఇప్పుడు అతన్ని ఎవరు మర్డర్ చేశారు ఏమిటనేటువంటిది ఇంకా తెలియకపోయినప్పటికీ ఖచ్చితంగా అతన్ని మర్డర్ వెనకాల ఒక కుట్ర అయితే ఉన్నది. అది భారత్ కు వ్యతిరేకంగా, ఎందుకంటే భారత్ మీద వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి దాన్ని వినియోగించుకున్నారనేటువంటిది తదనంతర పరిణామాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. ఎవరికి ఉంటుంది? పాకిస్తాన్ కు ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. పాకిస్తాన్ ఎవరి తరఫున ఉన్నది? అమెరికా తరఫున ఉన్నది. అందుకని పాకిస్తాన్ ఒకవేళ నిజంగా పాకిస్తానే ఉండి చేయించినా గానీ దాని వెనకాల ఉన్నది అమెరికా. అమెరికాకు తెలియకుండా బంగ్లాదేశ్ లో గాని పాకిస్తాన్ లో గాని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చీమ కదలడానికి కూడా ఉండదు. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అమెరికాకి అనుకూలమైనటువంటి ప్రభుత్వమే. ఎందుకని? షేక్ హసీనాను అమెరికాను షేక్ హసీనా వ్యతిరేకించింది కనుక ఆమెని కూలదోశారు. కూలదేయడంలో సిఐ వీళ్ళ పాత్ర అన్నీ ఉన్నాయి. దానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు మరింతగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో పర్పస్ కోసం లేదా భారత్ వ్యతిరేకతను రెచ్చగొట్టడం కోసం దీని వెనకాల ఉన్నదనేది నా అభిప్రాయం. మీరు చెప్పారు 7 సిస్టర్స్ మేము కలుపుకుంటాం అని. భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది అఖండ భారత్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. బంగ్లాదేశ్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ తో సహా అన్ని అఖండ భారత్ ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత ఇలాంటి ఎలిమెంట్సే బంగ్లాదేశ్ లో ఉంటాయి, పాకిస్తాన్ లో ఉంటాయి. మరి అందుకని మనం వాళ్ళు రెచ్చగొడుతున్నారని మనం రెచ్చగొడుతున్నారని వాళ్ళు ఈ విధంగా అంటే రెండు దేశాల్లో కూడా రెచ్చగొట్టేటువంటి శక్తులు దాన్ని రాజకీయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటిది మనం గమనించాలి. అది సాధ్యం అయ్యేటువంటిది కాదు. అఖండ భారత్ సాధ్యం కాదు. 7 సిస్టర్స్ ని విడగొట్టడం కూడా ఎవడి తరము కాదు. అమెరికా వాడు కాదు, ఎవడైనా కానీ అటువంటి పరిస్థితి అయితే లేదు. అందుకని రెండోది చైనా పాత్ర ఉంది అనేటువంటిది ఒక వర్షన్. ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితుల్లో చైనా భారత్ 5 సంవత్సరాల వైరుధ్యం తర్వాత, శత్రుత్వం తర్వాత రెండు దేశాలు సాధారణ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాయి. చైనా భారత్ నరేంద్ర మోడీ ఒక కూటమిగా కూడా ముందుకు పోతున్న పరిస్థితి అమెరికాపై. ఎస్, ఇప్పుడు షాంఘై సహకార సంస్థ సమావేశంలో మోడీ గారు, షీ జిన్పింగ్, పుతిన్ ముగ్గురు కలిసి ఫోటో దిగి డొనాల్డ్ ట్రంప్ కి ఒక సందేశం పంపించారు. అందుకని ఇవన్నీ ఒకటి అయితే, రెండోది భారతదేశం ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయం వరకు అమెరికాతో వాణిజ్య ఒప్పందం, అమెరికా రుద్దేటువంటి వాణిజ్య షరతుల్ని అంగీకరించడానికి ఇప్పటి వరకు సిద్ధం కావట్లేదు అనేది బలంగా వస్తున్నటువంటి వార్తలు. అందుకని ఇట్లా రకరకాల కారణాలతోటి మన దేశాన్ని ఇరుకుని పెట్టడానికి, భారత వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి, ఇప్పుడు ఉదాహరణగా ఉస్మాన్ హదీ అనేటువంటి వాడిని చంపేసిన వాళ్ళు భారత్ కు పారిపోయారని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. అంటే ఏంటి? భారత్ కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం మీద, భారతదేశానికి వ్యతిరేకంగా ఒక ఒత్తిడి తీసుకురావడం. అందుకని ఈ కుట్రలు అనేటువంటివి ఇవాళ కాకపోతే రేపైనా బయటపడతాయి. కానీ దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర వెనకాల, ఈ పరిణామాలు వెన్నటికి వెనకాల మాత్రం ఖచ్చితంగా అమెరికా హస్తం ఉందనేది నా అభిప్రాయం. రైట్ శేషి సార్, మొత్తంగా చూస్తున్నాం